बिट्टू इधर రాజులను పిలిపించి మన శ్రీరాములతో మాట్లాడటంతో స్వాగతిస్తావా? తక్కిన మూటలు పట్టుకొని వట్టకం పేరిట ఊరన్నప్పుడు ఎక్కడుంది మీ విడిస్తాం రాజ్యం. ఇట్లంగుళ్ళు కట్టుకోవడానికి ఇంత చోటు చాలని మా చంద్రగిరి రాజు దగ్గర చోళ పట్టినప్పుడు ఎక్కడుంది మీ పిలిస్తాం రాజ్యం. హృదయ ఇది నా మాతృభూమి. ఇక్కడ మట్టి పవిత్రం, నీరు పవిత్రం, గాలి పవిత్రం, వదులు గుడ్డలే కాదు సత్వం పవిత్రం. ఈ గంగకే కాదు 1000 జంగలకైనా ఈ పవిత్ర పుణ్యభూమిలోనే పోతాను. నా ప్రజల సమస్యలను తీరుస్తాను. స్వరాజ్యం పిలిచిన పుచ్చుకునే వ్యక్తం కాదు, పోరాడి కట్టుకున్న. ఈ సీతారామరాజు ఒక్కడే కాదు, మంద్యం వీళ్ళొక్కల ఊపిరి ఉన్నంత వరకు ఈ మధురల శబ్దం కొండ కళ్ళల్లోనే విడిపించే వీరులేరు. సింహాలు వీరించే సీమలో తక్కడి పుస్తాను ఉండరాదు. పులినైనా పిలిచి తప్పగల మంచి తలుచుకుంటే ఇతరులకు కృతిలో గతులు మతులు లేకుండా చేయగలదు. ఒక్క సీతారామరాజు సరిపోతే అక్షరాలు సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఇల్లుడై విసిరిచి ఈ బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను పెళ్లగిస్తారు. సీతారామరాజు ఒక శక్తి కాదు, సమూహ శక్తి. సీతారామ వేరి సొంత నినాదం స్వేచ్ఛ మార్గం. మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజలు ఊపిరిలో ఊపిరినై, మనసులో భావనై, ఉదయంలో దాననై, నా జాతి పాడుకున్న సోమరి గీతాన్ని సామ్రాజ్యవాదుల శక్తి దిగేస్తాను. స్వతంత్ర భారత కేంద్రం నిలుస్తాను.